పేరు వెంకటస్వామి, కానీ వెంకట సొల్లాపురం బాబు అంటారు. మేము ఈ మలికేత్ రోడ్లో ఉంటాం. మేము ఏమైందంటే మాకు ప్రాబ్లమ్ ఈ ఒక 2-3 నెలల నుంచి మా ఇంటి ఎదురుగా ఆమె ఇందిరమ్మ అనే ఆమె చాలా ప్రాబ్లం చేస్తూ ఉంది. ఇక్కడ ప్రతిసారి కలెక్టర్ ఆఫీస్కి పోయి ఏదో అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు. అందుకని ఈరోజు 39 టీవీ వాళ్ళు వచ్చి అంతా ఇక్కడంతా చూశారు, ఏముంది ఏం లేదు అని. అది ఏదో మన కలెక్టర్ దగ్గర పోయి ఏదో అది ఉందని చెప్తే, కానీ మేము ఇక్కడ మా ఇంటి దగ్గర పరిసరాల్లో మేము చాలా నీట్గా శుభ్రంగా పెట్టుకున్నాము. కానీ మా టాయిలెట్లు ఉన్నాయని చెప్తుంది. టాయిలెట్లకి చాలా దూరం ఉన్నాయి, కానీ మేము టాయిలెట్లు ఏదైనా టాయిలెట్లు ఇది వచ్చినా మేము బయటికి పంపించేస్తాం దాన్ని వ్యాన్ ద్వారా. ఇక్కడ ఏమి ఎక్కడ గలీజ్ లేదు. కానీ ఈ రోడ్లో చాలామంది ఉన్నారు. ఇంకా ఎవరిది కానీ ఇంతవరకు ఏమాత్రం కంప్లైంట్ లేదు. ఆమె కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంది మమ్మల్ని. ఎందుకంటే ఆమెకు 3 నెలలు 4 నెలల నుంచి కొంచెం ప్రాబ్లం ఎక్కువ. ఆమె ఏదో ఒకటి వంకపోయినా ఇట్లా పోయి కలెక్టర్ గారి దగ్గర వారానికి ఒకసారని చెప్తుంది. ఇంత ముందుగానే కలెక్టర్ గారి నుంచి వచ్చిందంటే ఇక్కడ ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, ఎంపీడీఓ గారు అందరూ సర్వేర్ అంతా వచ్చి అంతా చూశారు. ఎక్కడ ఏమీ లేదని చెప్పి వాళ్ళంతా మాకు కాలువ వాటర్ పోయి కాలు లేదంటే ముక్కలు వాళ్ళే తీపిచ్చి వెళ్ళారు. కానీ మళ్ళా కలెక్టర్ దగ్గరికి 7వ సారి పోయినా అని చెప్తుంది. అది కాకుండా ఆమె ఇంటి ముందు ఏముందనేది ఈరోజు 39 టీవీ వాళ్ళంతా క్లియర్గా చూశారు. వాళ్ళ ద్వారా కానీ ఇప్పుడు మెసేజ్ పంపిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నామే, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత ఆమెకు లేదు. ఎందుకంటే ఆమె ఇంటి ముందే చాలా గలీజ్గా పెట్టుకోయిందంతా. కానీ సిమెంట్ రోడ్డుకు ఒక 2 అడుగులుగా నడుకున్నట్లు చెట్లు పెట్టుకొని 20 అడుగులు సిమెంట్ రోడ్డు ఆక్రమించుకొని, కానీ ఇవన్నీ లేనిపోయినండి పద్దాక ఇట్లా కలెక్టర్ దగ్గర పోయి ఆఫీసర్లందరికీ చాలా ఇబ్బందికరంగా పెడతా ఉంది. ఆమె నేను చేసేది మంచిది, ఆయన ఏం చెప్తే అది చేయాలి ఆఫీసర్లు అనే ఇది చూస్తూ ఉంది. కానీ ఆయన చెప్పే దాంట్లో ఏమాత్రం నిజం లేదు, అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నామే. మనసు తిమితం లేకుండా ఇట్లా ప్రతిసారి నెలకోసారి 2 నెలలకోసారి ఇట్లా కలెక్టర్ ఆఫీస్కి పోయి లేనిపోయినవన్నీ చెప్పి ఇది చేస్తూ ఉంటుంది.